ఈ దినాన మనం ధ్యానించబోయే అంశము, నీ రహస్య స్థలమేది? నీ రహస్య స్థలమేది? వేర్ ఇస్ యువర్ సీక్రెట్ ప్లేస్? ప్రతి దేశానికి, అది ఏ దేశమైనా సరే, రహస్య స్థావరం అంటూ ఉంటుందండి. ఒక భక్తునికి ఉండవలసిన రహస్య స్థలం ఏంటి, సీక్రెట్ ప్లేస్ ఏంటి అన్నది మనం ఎరిగితే దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో ఎలాగుంటాయో మనం తెలుసుకోవచ్చండి. 142వ కీర్తన మనము చదువుకొని ఉన్నాం. ఈ 142వ కీర్తనలో పై భాగమని మనకు చదివితే, గుహలోనున్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన అని రాయబడి ఉందండి. మనం రెండవ భాగం చదువుకున్నాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులను బహుకాలమున యుద్ధం జరగగా దావీదు కుటుంబము ప్రబలెను, సౌలు కుటుంబము నీరసిల్లెను. ఈ రెండు భాగాల ద్వారా ఈ దినాన దేవుడు మన అందరితో మాట్లాడే అంశము, నీ రహస్య స్థలం ఏది? ఈ యొక్క కీర్తనకారుని యొక్క జీవితం నుండి ఈ పాఠాన్ని మనం నేర్చుకోవడానికి దేవుడు మన అందరితో మాట్లాడిన ఆశపడుచున్నాడండి. ప్రతి విశ్వాసికి, ప్రతి యొక్క దేవుని యొక్క సంతతికి, దేవుని బిడ్డలుగా ఉన్న వారికి ఒక సీక్రెట్ ప్లేస్ అంటూ ఉండాలండి. ఆ సీక్రెట్ యొక్క స్థానాన్ని, ఆ రహస్యమైన స్థలాన్ని, స్థావరాన్ని మనం నిర్మించుకోవాలి. యేసు ప్రభు వారికి రహస్యమైన స్థలం ఒకటి ఉందండి. ఆయనకు ప్రార్థించడానికి మనసు పుట్టినప్పుడంతా ఒక తోటలోనికి వెళ్ళేవారు. ఏ తోట మాది? గెత్సేమనే తోటలోనికి వెళ్ళి దేవుని యొక్క సందులో రాత్రంతయు ప్రార్థన చేయుచుండెను అని మనం చదువుతున్నామండి. ఎవరైనా యేసయ్య శిష్యుని అడిగితే, మీరు నమ్మే మీ యొక్క యేసయ్య, మీ గురువు గారు యేసయ్య సీక్రెట్ ప్లేస్ మాకు తెలుసయ్యా, ఆయన రాత్రి అయితే చాలు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ ఉంటారని చెప్పడానికి అనుకూలంగా యేసయ్య మ్యాక్సిమం ఎక్కువ శాతము ఆ గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తుండేవారండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. యేసయ్య కొండ మీద ప్రసంగం చేస్తూ అని అంటారు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసి రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా ప్రార్థన చేయము. యేసయ్య ఒక సీక్రెట్ ప్లేస్ చెప్పాడండి. నీ గదిని ఒక సీక్రెట్ ప్లేస్గా మలుచుకో, నీ గదిని ఒక రహస్య స్థావరంగా మలుచుకో, నీ గదిని ఒక సీక్రెట్ యొక్క స్థానంగా మలుచుకో. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయి అని దేవుని యొక్క వాక్య భాగంగా మనం చూస్తున్నామండి. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక సీక్రెట్ ప్లేస్ ఉండేదండి. అది ఏమంటే ప్రత్యక్ష గుడారము, టాబర్నికల్. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక టాబర్నికల్, ఒక ప్రత్యక్షమైన గుడారాన్ని వారు దేవుని కోసం వారు ఏర్పాటు చేసుకున్నారు. ప్రధాన యాజకుడు ఒక్కడే లోనికి వెళ్ళి వారి యొక్క ప్రజలందరి తరపున ప్రార్థన చేసి ఆ ప్రజలందరి తరపున వచ్చి విజ్ఞాపనలు అందించేవాడండి. ఈ రీతిగా మనము ధ్యానించినప్పుడు దావీదు మహారాజుకున్న మంచి లక్షణం ఏంటంటే,
ఆయన ఎప్పుడు కూడా ప్రజలతో ఉండేవాడు కాదండి. ఆయన ప్రజలతో నివాసం చేసేవాడు గాయం. ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిర్మించుకునేవారు. ఆయన ఎక్కువ శాతం మీరు కీర్తన భాగాన్ని మీరు చదివితే, ఆయన యొక్క చరిత్రను మనం ధ్యానిస్తే, ఎక్కువ శాతం ఆయన కొండల యొక్క గుహలలో, కొండల యొక్క సందులలో, ఆ యొక్క గుహలలో జీవిస్తుండేవాడండి. మీరు ఎక్కడ చూసినా సరే శత్రులు దావీదుని తరిమికొచ్చినప్పుడు, దావీదుకి కొండ గుహలు ఎక్కడెక్కడ ఏ స్థలంలో ఉన్నాయో బాగా ఎరుక. ఆ గుహల్లో నివసిస్తూ ఆ యొక్క సీక్రెట్ యొక్క ప్లేస్ని ఏర్పాటు చేసుకుంటూ మ్యాక్సిమం ఎక్కువ సమయము దేవునితో సమయాన్ని గడపడానికి, దేవుని యొక్క సందులో ప్రార్థన చేయడానికి తన సమయంను వెచ్చించి మొరపెట్టిన మహాభక్తుడు దావీదు మహారాజు అండి. ఈ 142వ కీర్తన కూడా గుహలో నుండి పాడిన కీర్తన. ఈయన గుహలోనికి వెళ్ళిపోతూ శత్రులు, దావీదు రాజు తన యొక్క శత్రులు తలంకొస్తున్నప్పుడు, అబ్షలోము యొక్క తన కుమారుని యొక్క ద్వారాగా హింసపడినప్పుడు, ఆ గుహల్లో ఉంటూ దేవుని యొక్క సందులో ప్రార్థన చేస్తూ తన సమయాన్ని వెచ్చించిన మహాభక్తుడు దావీదు మహారాజు అండి. తన యొక్క కొడుకు, సొంత కన్న కొడుకు తన ప్రాణం తీయడానికి ప్రయత్నం చేసినప్పుడు, అయ్యో నా యొక్క స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని చెప్పి మానసికంగా గురైపోయి, వ్యాధిని గురైపోయి, ఆయన ఎవరికి చెప్పుకోలేక ఆ గుహలోకి వెళ్ళిపోయి చిన్న బండలు పట్టుకొని దేవుడి పాదాలు పట్టుకొని కన్నీరు కాస్తూ, నాయన నా కన్న కొడుకే నా ప్రాణాన్ని తీయడానికి చూస్తున్నాడు, నా కన్న కొడుకే నా యొక్క రక్తాన్ని చూడని ఆశపడుతున్నాడు, నాకు సహాయకుడు నువ్వే, నా కుడి ప్రక్కన నిదానించి చూడము, నన్ను ఎరిగిన వాడు ఎవడు లేడు, నా ఎడమ ప్రక్కన చూడము, నన్ను ఎరిగిన వాడు ఎవడు లేడు, నా ఎక్కడ చూసినా సరే నన్ను ఎరిగిన వాడు లేడు అని చెప్పి కన్నీరు గాల్చి ప్రార్థించిన మహాభక్తుడు దావీదు మహారాజు అండి. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో కూడిన ప్రియ దేవుని యొక్క సంగమా, దేవుడు మనల్ని అడుగుతున్నాడండి, మీ సీక్రెట్ ప్లేస్ ఏది? మీ రహస్య స్థావరం ఎక్కడ ఉంది? అసలు ఉందా లేదా? మీ రహస్య స్థావరం ఎక్కడ ఉంది? చాలామంది పరిస్థితులను బట్టి, కుటుంబంలో సమస్య వస్తే ఒకే ఒక గది కాబట్టి ఆ గదిలో ఏడవడానికి సమయం లేక బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చిన తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారండి. బాత్రూంలోకి వెళ్ళి వారి యొక్క మనసు నిండా ఉన్న వేదన, మనసు నిండా ఉన్న దుఃఖము, కన్నీరు కాల్చు అక్కడ కూడా ప్రార్థించిన భక్తులు ఉన్నారండి. రాత్రిపూట పడుకొని ముసుగు కప్పుకొని, ఆ ముసుగు కప్పుకొని కన్నీరు కాస్తూ, నా తండ్రి నా పరిస్థితి ఎలా అయిపోయింది, అయ్యా నా పరిస్థితి ఎలా అయిపోయింది, ఆ దుప్పటి కప్పుకొని ఆ దుప్పటి యొక్క ద్వారాగా రహస్య స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ప్రార్థించిన తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. ఈరోజు వాక్యజరి మాట్లాడుచున్నాడు, నీ రహస్య స్థలం ఎక్కడా? నీ రహస్య స్థలం ఎక్కడ? నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే స్థలం ఎక్కడ? ఆ యొక్క ప్రార్థన స్థలం ఉందా? నువ్వు కన్నీరు కాచి రోదన చేసే రోదన ధ్వని ఉందా? దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడండి. దావీదు మహారాజు తన జీవితంలో నేర్చుకున్న మంచి అలవాటు ఏంటి తెలుసా? నాకు ఒక స్థావరం ఉండాలి, నాకు ఒక సీక్రెట్ ప్లేస్ ఉండాలి. ఆ సీక్రెట్ ప్లేస్లో నేను, నా తండ్రి తప్ప ఎవరు ఉండకూడదు. జాగ్రత్త వినాలమ్మా. దావీదుకున్న మంచి యొక్క గురి, మంచి యొక్క లక్ష్యం ఏంటంటే, నాకంటూ ఒక సీక్రెట్ ప్లేస్ ఉండాలి. ఆ సీక్రెట్ ప్లేస్లో నేను, నా పరమ తండ్రి దేవుడే, మేమిద్దరమే ఉండాలి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వినాలి, ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను వినాలి తప్ప మూడో వ్యక్తి ఎవరు ఉండకూడదు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, ఎప్పుడైతే నువ్వు రహస్య స్థలాన్ని ఏర్పాటు చేసుకొని నీవు ప్లస్ నీ దేవుడు కలిసి ఉంటే అప్పుడు ఆశీర్వాదం అండి. నీవు నీ దేవునికి చెయ్యి అందించినప్పుడు, నా తండ్రి నాకంటూ ఎవరు లేరు నాయన, నాకంటూ ఎవరు లేరు నాయన, నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు శరణము,
నువ్వే నాకు సమస్తము అని కన్నీరు కాచి ఆయన వైపు చెయ్యి ఏనాడైతే నువ్వు అందిస్తావో అప్పుడు అద్భుతాలు కలుగుతాయండి, అప్పుడు ఆశీర్వాదాలు కలుగుతాయి, అప్పుడు దీవెనలు కుమ్మరించబడతాయి, అప్పుడు నీకున్న సమస్య తొలగుతుంది. ఎంతవరకైతే నువ్వు సీక్రెట్ ప్లేస్ ఏర్పరచుకోవో, ఎంతవరకైతే రహస్యమైన స్థలాన్ని దేవుని కోసం నువ్వు కేటాయించవో అంతవరకు నీ సమస్యగానే ఉంటుందండి. ఇది పరిశుద్ధులైన దేవుని యొక్క లేఖన భాగాల ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ యొక్క సమస్య తొలగిపోవాలంటే, నీ సమస్యకు పరిష్కారం కావాలంటే, నీ సమస్యకు ప్రతిఫలం కావాలంటే ఈనాడే నా దేవా నీకంటూ ఒక సీక్రెట్ ప్లేస్ నేను ఏర్పాటు చేస్తానయ్యా, నీకంటూ ఒక రహస్యమైన స్థలాన్ని నేను ఏర్పాటు చేసుకుంటాను, నీకు సహాయం చేయమని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడండి. దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఈ రోజుల్లో భక్తులు ఎలా ఉందో తెలుసా అండి, మనం కూడా దేవుని కోసం కేటాయిస్తామండి. మనం కూడా దేవుని కోసం సీక్రెట్ ప్లేస్లో కేటాయిస్తాం, రహస్యమైన స్థలాలు కేటాయిస్తాం. కానీ అక్కడ నేను నా దేవుడు మధ్యలో కొనుంటానండి. ఎవరు? హలో, సాతాను ఎలాగ ఉంటాడులే, మధ్యలో ఇంకోటి ఉంటాడు. నేటి యొక్క జనాంగంలో, నేటి యొక్క ప్రజలలో నేను నా దేవుడు మధ్యలో ఇంకోటి ఉంటాడండి. మీకు తెలుసు, మొబైల్ ఏముంటుందమ్మా? ఖచ్చితంగా ప్రతి వారి యొక్క చేతిలో మొబైల్ ఉంటుందండి. నువ్వు ప్రార్థన చేస్తావు, నువ్వు దేవునితో మాట్లాడడం మొదలెడతావు, మొబైల్లో వాక్యం చూస్తావు, వాక్యం చదువుతావు, కానీ సడన్గా నోటిఫికేషన్ వస్తే, సడన్గా నోటిఫికేషన్ ఎప్పుడైతే పైన వస్తుందో నీ మనసు డైవర్ట్ అయిపోతుందండి, నీ ఆలోచన తిరిగిపోతుంది. ఈరోజు దావీదు మహారాజు ఎందుకు గుహలోనికి వెళ్ళి ప్రార్థించాడు తెలుసా? తన యొక్క జనాంగంలో ప్రత్యేకించుకున్నాడు, తన కుటుంబంలో ప్రత్యేకించుకున్నాడు. ఎవరితో లింక్ లేకుండా దేవునితో లింకప్ కలిగి ఉండడానికి, దేవునితో పర్సనల్ కమ్యూనికేషన్ కలిగి ఉండడానికి తన యొక్క రహస్యమైన స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడండి. మనం దేవునితో పర్సనల్గా కమ్యూనికేషన్ ఏర్పాటు చేస్తే స్థలాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నా, కానీ నీ చేతిలో ఉన్న మొబైల్ నువ్వు విడిచిపెట్టట్లేదు. ఇది నాకు నీకు అందరికీ వర్తిస్తుందండి. మొబైల్ అక్కడే ఉంటుంది, వాక్యం అక్కడే ఉంటుంది, ప్రార్థన అక్కడే ఉంటుంది, సహవాసం అక్కడే ఉంటుంది. సడన్గా నీకు వస్తే, సడన్గా ఏదైనా కాల్ వస్తే మనం చేసే పని ఏంటి తెలుసా? వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం, బయటికి వెళ్ళిపోతాం అండి. ఇది ప్రతి వారి యొక్క జీవితంలో దేవుని కోసం నీ యొక్క ప్లేస్ నువ్వు ఏర్పాటు చేస్తున్నా కానీ, దేవుని కోసం నువ్వు ఒక స్థలం ఏర్పాటు చేస్తున్నా కానీ నిన్ను నువ్వు అంకితం చేసుకోలేకపోతున్నావు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, సజీవ యాగంగా మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకోండి. సజీవ యాగంగా మీ శరీరాలు, మీ ఆలోచనలు, మీ యొక్క మనస్సు, మీకున్న ప్రతి దాన్ని దేవునికి సమర్పించుకోండి. అప్పుడు మీకేం కావాలో అడగండి. ఈరోజు వాక్యం జరిగి మాట్లాడుచున్నాడండి. ఏ రీతిగా మనము దేవుని యొక్క సందులో ప్రార్థన చేస్తున్నా, దావీదు ప్రార్థన చేస్తున్నాడండి. బహు వినయముగా నా బాధ నా దేవునికి తెలియజెప్పుకుంటున్నాను. బహు వినయముగా నేను పడుతున్న శ్రమ, నేను పడుతున్న కష్టము, నేను పడుతున్న వేదన, నేను పడుతున్న దుఃఖము నా దేవునితో తెలియజెప్పుకుంటున్నాను. ఎంతమంది వినయాన్ని ప్రదర్శిస్తూ, ఎంతమంది విధేయతను ప్రదర్శిస్తూ మీకున్న బాధలు, మీకున్న కష్టాలు మీ దేవునితో చెప్పుకుంటున్నారండి. మీకున్న సమస్యలు మీ దేవునితో చెప్పుకుంటున్నారు. దావీదు సీక్రెట్ ప్లేస్ లేకపోతే గొలియాతును జయించలేడండి. దావీదుకి సీక్రెట్ ప్లేస్ అంటూ లేకపోతే గొలియాతు లాంటి వీరుని జయించలేడు. 40 పగల్లో 40 రాత్రులు సవాలు విసురుతున్నాడు గొలియాతు. రండి, రండి, మీలో ఎవడున్నాడో రండి, మీ బలాన్ని చూపించండి, నా యొక్క వీరుని నేను వస్తాను, నా బలాన్ని చూపిస్తానని చెప్పి ప్రకటన చేస్తున్నాడండి. ఆయనైతే ప్రకటన చేస్తున్నాడు, కానీ దావీదు తన సీక్రెట్ ప్లేస్లోకి వెళ్ళిపోయి
రెండు చేతుల పైకెత్తి, నాయన యుద్ధము నాది కాదు, యుద్ధము నీదే, యుద్ధము నాది కాదు నీదే నాయన, నువ్వు నాకు సహాయం చేయ. అయ్యా నీకు సున్నతి లేని వాడు నిన్ను విమర్శిస్తున్నాడయ్యా, సున్నతి లేని వాడు నిన్ను తిడుతున్నాడయ్యా, సున్నతి లేని వాడు నిన్ను గేలి చేస్తున్నాడయ్యా. తట్టుకోలేకపోతున్నాను ఆయన, తట్టుకోలేకపోతున్నా, నాకు సహాయం చేయను ఆయన, తట్టుకోలేకపోతున్నా, నా మాట విన్న ఆయన నాకు సహాయం చేయమని దేవుడి సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థించిన మహాభక్తుడు దావీదండి. ఒకసారి సీక్రెట్ ప్లేస్ ఏర్పాటు చేసి చూడండి, విజయం ఎలాగుంటుందో మీరు చూడగలరు, విజయాలు ఏ రీతిగా ఉంటాయో మీరు చూడగలరు. 7 సంవత్సరాలు కరువుతో బాధపడుతున్న ఆ యొక్క ఐగుప్తు యొక్క దేశంలో 7 సంవత్సరాలు కరువుతో మానసికంగా బాధను వేదన గురి అవుతున్న ఆ దేశంలో యోసేపు దేవునికి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడని, అయ్యా నాకు నువ్వు పరిమిలిస్తే మీ దేశం ఉన్న కరువు నేను తీసివేస్తానయ్యా, నేను కాదు కానీ నా దేవుడే తీసివేయగల సమర్థుడు. ఎందుకు యోసేపు అంత ధైర్యంతో చెప్పాడంటే, యోసేపు తన బాల్యం నుండి నేర్చుకున్న గొప్ప విద్య ఏమనగా, తన తల్లిదండ్రులు నేర్చుకున్న గొప్ప విద్య, ఆ యొక్క సీక్రెట్ ప్లేస్కి వెళ్ళి రహస్యమందు చూస్తూ దేవుడు ప్రతిఫలం ఇచ్చినట్లుగా అంగలాస్తూ కన్నీరు గచ్చిన మహాగుణ లక్షణం కలిగిన వాడండి. 7 సంవత్సరాలు ఒక దేశం కాదు, 2 దేశం కాదు, ఐగుప్తు దేశం అంతటికి యాకోబు యొక్క సంతతి అంతా పోషింపడానికి ఒక ప్రధానమంత్రిగా, కరువులో కష్టంలో ఆకలి బాధ తీర్చిన మహానాయకునిగా దేవుడు యోసేపుని ఏర్పాటు చేసుకున్నాడని. నీవు ఆశీర్వాదంగా నీ కుటుంబాన్ని మారాలనుందా? నీ కుటుంబానికి ధన్యమైన తల్లిగా మీరు మారాలనుందా? రహస్యమైన స్థలాన్ని ఏర్పాటు చేయండి, దేవుని యొక్క సందులు అంగలార్చండి, దేవుని సందులో కన్నీరు గార్చండి. నా తండ్రి, నన్ను ఒక ప్రార్థన పరురాలుగా నువ్వు నన్ను వాడుకోయ్యా, నన్ను ఒక ప్రార్థన పరునిగా నువ్వు వాడుకోయ్యా, నన్ను నీ యొక్క సన్నిధిలో నువ్వు వాడుకోనైనా. నా ద్వారా నా కుటుంబం ఆశ్రయింపడాలి, నా ద్వారా నా సంఘం ఆశ్రయింపడాలి, నా ద్వారా నా గ్రామం ఆశ్రయింపడాలి, నా ద్వారా నా యొక్క దేశము బ్లెస్ అవ్వాలి. ప్రార్థన చేయడమా? ప్రార్థనతో సాధించిన ఏది లేదు తల్లి. దావీదు రాజు గొప్ప విద్యమనగా, కుటుంబం విడిచిపెట్టిన, బంధువులు విడిచిపెట్టిన, నాన్నవారు విడిచిపెట్టిన, ఆయన పాదాలు పట్టుకుంటూ కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడండి. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుచున్నాను, ఎలుగెత్తి నా దేవుని నేను బతిమాలుకొంచున్నాను, బహు వినయముగా నా బాధ నా దేవునికే తెలియచెప్పుకొంచున్నాను, బహు వినయంగా నా బాధ నా దేవుని తెలియచెప్పుకొంచున్నాను. మీ బాధలు, మీ కష్టాలు, మీ దుఃఖము, మీ వేదన దేవునితో చెప్పుకున్నప్పుడే విడుదలండి. ఈరోజు ఆ విడుదల కావడానికి దేవుడు అడుగుతున్న ప్రశ్న, నీ రహస్యమైన స్థలం ఏంటి? నీ రహస్యమైన స్థలం ఏంటి? దావీదు ఎప్పుడైతే స్థలాన్ని ఏర్పాటు చేశాడో, రాయబడింది, సమూయేలు భక్తుడు అంటాడు, సమూయేలు తైలపు కొమ్మును దావీదు యొక్క తల మీద ఉంచగా దేవుని అభిషేకము బలముగా దావీదు మీదకి దిగివచ్చాడు. ఏనాడైతే నువ్వు సీక్రెట్ ప్లేస్ ఏర్పాటు చేసుకుంటావు, ఏనాడైతే నువ్వు రహస్యమైన స్థావరం దేవుని కోసం నువ్వు ఏర్పాటు చేస్తావు, ఆ పరిశుద్ధమైన దేవుని యొక్క అభిషేకము నీ మీద కుమ్మరించబడుతుందండి. రాయబడింది ఈ వాక్యములో, నిర్గమకాండము 34వ అధ్యాయం చూడనమ్మా ఒకసారి. నిర్గమకాండము 34వ అధ్యాయము 28 నుండి చదవనమ్మా. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు, 10 ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను. శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా
తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. చాలమ్మా. ఇక్కడ మంచి యొక్క వింతైన మాట ఏంటంటే 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు మోషే భోజనము చేయలేదు, మోషే నీళ్లు త్రాగలేదు. దేవునితో డైరెక్ట్ కమ్యూనికేషన్ అండి. దేవుడు మోషే వారి ఇరువురు సీనాయి పర్వతం మీద దేవునితో మాట్లాడిన తనము. ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన ఏంటంటే 40 దినాల్లో నో ఫుడ్ నో వాటర్. ఒక పూట అన్నం మానేస్తేనే మన తాటాలాడిపోద్ది. బాబోయ్, ఒక పూట భోజనం మానేయడమా అని చెప్పి మనం ఆత్మహత్య చెందుతామండి. ఇప్పుడు డాక్టర్ సజెషన్ కూడా చాలా, షుగర్ వ్యాధి ఉన్న వారైతే మరి ఖచ్చితంగా ఆహారం తీసుకోవాల్సిందే. ఆ టైంలో మరి దేవుని యొక్క ప్రణాళిక మంచి ఫుడ్ ఉండేది కాబట్టమో లేక దేవునితో ఉండటం ద్వారా ఉండొచ్చు, మోషే గారికి ఆకలి పుట్టలేదండి. దేవుని యొక్క మాటలు వింటూ దేవుడే ఆ యొక్క పలకల మీద వాక్యాన్ని రాసిచ్చాడండి మోషే గారికి. 34వ అధ్యాయం మనం చదివినప్పుడు మోషేతో దేవుడు చెప్తాను, మోషే ఆ పలకలను నువ్వే చెక్కు, నేను చెక్కనయ్యా, నువ్వే చెక్కి తీసిరా, నేను రాస్తాను. చెక్కవలసిన బాధ్యత నీదే, ఆ చెక్కవలసిన బాధ్యత నీదే. నువ్వు చెక్కి తీసుకొస్తే నా మాటలు నేను ఆ పలకల మీద రాసి పెడతాను. ఎందుకంటే ముందు నేను చెక్కిచ్చాను, రాసిచ్చాను, దాన్ని నువ్వు పగలగొట్టేస్తావు. ఈసారి నేను చెక్కి ఇవ్వనయ్యా, నువ్వు చెక్కి వాటిని తీసుకొని వస్తే నేను రాసి పెడతాను. ఈరోజు ఈ యొక్క మాట ద్వారా మాట్లాడుచున్నాడు. ఎంతవరకెట్టి నువ్వు చెక్కబడవో, ఎంతవరకెట్టి నిన్ను నువ్వు చెక్కుకోవో, దేవుని అమితమైన కృప, అమితమైన మాట మన దగ్గర రాలేదండి. మోషే తను చెక్కున్నాడు కాబట్టి 40 పగళ్ళు 40 రాత్రులు ఆహారం లేక ఆ వాక్యముతో జీవిస్తూ వాక్యం దగ్గర బ్రతుకుతూ దేవుని యొక్క మాటలు విన్న మహాభక్తులండి. అందుకే యేసయ్య సాతాను చేత శోధింపని ఏమంటాడంటే, మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. దానికి నిదర్శనము మోషే, దానికి మంచి ఎగ్జాంపుల్ మోషే. ఈ 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో సీక్రెట్ ప్లేస్ ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి అతని ముఖ చర్మము ప్రకాశించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతని ముఖ చర్మము ప్రకాశించెను. ఈరోజు నువ్వు రహస్యమైన ప్లేస్ నువ్వు ఏర్పాటు చేసుకుంటే, ఆ రహస్యమైన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటే, దేవుడు నిన్ను కూడా నీ ముఖ చర్మాన్ని ప్రకాశించే రీతి మార్చేస్తాడండి. నీ యొక్క రూపము దైవికమైన రూపంగా మారిపోతుంది. నీ రూపము యేసు యొక్క సారూప్యంగా మారిపోతుంది. మోషే గారిని మార్చిన దేవుడు నిన్ను మార్చాడండి? మోషే గారిని మార్చిన దేవుడు మనల్ని మార్చడా? మోషే గారి వల్ల నువ్వు ప్రార్థించే బిడ్డగా నువ్వు మారితే నీ యొక్క ముఖ కవలికలు మారవా? దేవునితో సమయం వెచ్చించిన వారు ఎవరైనా సరే వారి యొక్క ముఖములు, వారి యొక్క ముఖ రూపం వేరుగా ఉంటుందండి. తేజస్సుతో నింపబడి ఉంటుంది. ఆయన సన్నిధిలో గడిపే సమయాన్ని బట్టి ఆ తేజవంతమైన ముఖ స్వరూపాన్ని కలిగి ఉంటామండి. మోషే తన కుటుంబానికి ఆశీర్వాదంగా మారాడు. మోషే ఇజ్రాయేల్ యొక్క సమూహానికి ఆశీర్వాదంగా మారాడు. మోషే దిగి వచ్చినప్పుడు ఆ మోషే యొక్క ముఖాన్ని చూడలేక ఇజ్రాయేల్ ప్రజలందరూ ముసుగు కప్పుకున్నారటండి. వాక్యం వింటున్న దేవుని యొక్క సంగమా, నీ సారూప్యము మారాలి అంటే నువ్వు ఆయన మందిరంగా మారాలి. ఆయన మందిరంగా మారాలి. ఏనాడైతే నువ్వు సీక్రెట్ ప్లేస్ ఏర్పాటు చేసుకుంటావో, ఏనాడైతే రహస్యమైన స్థావరాన్ని నువ్వు ఏర్పాటు చేయడం మొదలు పెడతావో,
అప్పటి నుండి ఆయన మందిరంగా మార్చబడతామండి. ఆయన మహిమ నీ యొక్క నీలో నివసించే రీతిగా మార్చబడతావు. ఆయన తేజస్తో నింపబడతావు. దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో ఉండాలండి. ఆ మోషే వలె ఈరోజు మన నెత్తి మీద మనం చేయి వేసుకొని, మోషే వలె మన నెత్తి మీద ఎవరి నెత్తి మీద వారు చేసుకొని, ప్రభువా నన్ను అతి మోషేగా మార్చే నాయన, అతి ప్రార్థన పరుడైన మోషేగా నన్ను మార్చు. అనేకమైన సమస్యలు ఉన్నాయా, అనేకమైన కష్టాలు ఉన్నాయా, అనేకమైన వ్యాధులు ఉన్నాయా, అనేకమైన మానసిక గుర్తున్నాయా, నేను తట్టుకోలేకపోతున్నా నాయన, నువ్వు నాకు సహాయం చేతండి. నన్ను మోషేగా మార్చు నాయన. మోషే వలె ప్రార్థన పరురాలుగా మార్చు, మోషే వలె ప్రార్థన పరుడుగా మార్చు. ఏనాడైతే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కోరుతావో ఆయన అభిషేకంతో నింపుతాడండి. ఆయన అభిషేకంతో నింపుతాడు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 15 వచ్చిన చదవనమ్మా. అమ్మా, అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 15 వచ్చిన. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగ వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. ఎవరమ్మా ఈ పేతురు? మనలాగా చేపలు పట్టుకునే పేతురు అండి. ఎవరమ్మా ఈ పేతురు? చదవరి కాదు, జ్ఞాని కాదు, మహావేదాంత కాదు, మహావిద్యను అభ్యసించిన వ్యక్తి కాదు. ఒక పామరుడు అండి. లోకము దృష్టిలో ఎన్నిక లేనివాడు, సమాజంలో గౌరవం లేని వ్యక్తి. కానీ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నాడు. ఆ యొక్క నీడ పడవలనని రోగులను తీసుకొచ్చి వీధుల్లో ఉంచారటండి. పడుపుల మీదను మంచముల మీదను. ఆ యొక్క పేతురు గారు ఏ దారి గుండా వస్తున్నారు, ఏ మార్గం గుండా వస్తున్నారు, ఆయన నీడ పడవలనని దానికి అనుకూలంగా వారి యొక్క మంచాలతో అక్కడ పడుకుని పెట్టారట. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ అభిషేకము? ఎక్కడి నుండి వచ్చింది ఈ అభిషేకము? అదే పేతురు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, ఆయన నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకు నన్ను బాధ పెడుతున్నారని చెప్పి ప్రశ్నించాడండి. అదే పేతురు 3 సార్లు బొంకాడు. అదే పేతురు తొందరపాటు కలిగిన వ్యక్తి, అన్ని విషయాల్లో నేనే ముందున్నానని పరితాపం కలిగిన వ్యక్తి. కానీ యేసు యొక్క చూపు, యేసు కన్నులెత్తి పేతురు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూచినప్పుడు పేతురు సంతాపపడి కన్నీరుగా చేర్చడండి. నాయన నేను తప్పు చేస్తానయ్యా, నేను పొరపాటు చేస్తానైనా, నువ్వు నాకు నా పాపాలు క్షమించు, నా విధేయతను క్షమించు, నా దోషములు క్షమించు. ఆ యొక్క అపోస్తుల 1వ అధ్యాయం 4 నుంచి కింద వచ్చిన మీరు చదివితే అక్కడ దేవుని యొక్క అభిషేకంతో నింపబడిన గొప్ప భక్తుడు పేతురండి. ఈ పేతురు నడిపించిన తన సహోదరుడు ఆంద్రేయ. పేతురు నడిపించిన సహోదరుడు ఆంద్రేయ కూడా ఏమీ అనుకోలేదండి. పేతురు గారిని ప్రతిరోజు యేసుగా పిలుస్తున్నప్పుడు ఆంద్రేయ కుళ్ళిపోలేదు, ఆంద్రేయ దిగులు చెందలేదు. నా అన్నను ఎందుకు పిలుస్తాను, నన్ను పిలవాలి కదా, నేనే కదా మొదటిగా యేసుని నమ్ముకున్నాను, నేనే కదా యేసు దగ్గరకు నా అన్నం తీసుకొచ్చాను, నన్ను యేసై పిలవాలని చెప్పి యేసై మీద కోపగించుకోలేదండి. పేతురు గారి ద్వారా దేవుడు అద్భుతాలు చేయనున్నాడు కాబట్టి, పేతురు గారి ద్వారా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేయనున్నాడు కాబట్టి, ఆ పేతురు ఏర్పాటు చేసుకున్న ప్రార్థనా స్థలాన్ని, ఆ పేతురు ఏర్పాటు చేసుకున్న ప్రార్థనా స్థావరాన్ని దేవుడు బ్లెస్ చేశాడండి. అందుకే వాక్యం ఇలా మాట్లాడుతున్న కన్నీళ్లతో విత్తేవాడు సంతోషకంత పంటలు కోస్తాడు. పేతురు యొక్క కన్నీరు తన జీవితాన్ని మార్చివేసింది. పేతురు యొక్క కన్నీరు తన యొక్క మనసును మార్చివేసింది. ఆ పేతురు గారు ఒకసారి ప్రసంగం చేస్తే 3000 మంది మారుమనసు పొందేశారండి.
నిలబడి యేసు గురించిన వార్త చెప్పినప్పుడు 3,000 మంది వెనువెంటనే మార్పు చెందడం మనం చూస్తున్నాం. తర్వాత చూస్తే ఆ పేతురు యొక్క నీడ పడవాలని అనేకులు పరితపించినట్టండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం, దేవుడు నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమంటే, ఆ రోజు పేతురుని వాడుకున్నానయ్యా, ఈరోజు నేను మిమ్మల్ని వాడుకోవాలని ఏర్పాటు చేసుకొంచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను మిమ్మల్ని ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నానయ్యా, కానీ మీరు నా కొరకు ఒక సీక్రెట్ ప్లేస్ ఏర్పాటు చేయండి, నా కొరకు ఒక ప్రార్థన స్థలాన్ని ఏర్పాటు చేయండి, ఓ రహస్యమైన స్థావరాన్ని ఏర్పాటు చేయండి. నేను మిమ్మల్ని వాడుకోవాలని ఆశపడుతున్నాను. నువ్వున్న ఇంటిలో, నువ్వున్న దోణలో, నువ్వున్న ఉద్యోగంలో, నువ్వున్న పరిస్థితుల్లో, నువ్వున్న ప్రతి సమస్యలో ఒక సీక్రెట్ ప్లేస్ దేవుని కోసం ఏర్పాటు చేసి చూడు. ఆశీర్వాదాలు ఎలాగుంటాయా? ఇక్కడ దావీదు చేశాడండి. ఆ గుహలోనికి వెళ్ళిపోయి తను సరిగా నిద్రే సరిపోయేవాడు కాదండి. గుహలోనికి వెళ్ళిపోయి దావీదు చేసిన ఉత్తమమైన పనులు తెలుసా? ఆయనకు పాటలు పాడడం తెలుసు, ఆయనకు పాటలు రాయడం తెలుసు. ఆయన గొంతు విప్పి పాడితే దురాత్మలు పాడిపోయే మంచి స్వరము కలిగిన వ్యక్తి అండి. అందుకే దావీదు చేసిన ఉత్తమమైన పని, గుహలోనికి వెళ్ళి, ప్రభువా నా స్వరము నీకు అంకితం చేస్తున్నానయ్యా, నా పాట నీకు అంకితం చేస్తున్నానయ్యా, కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ వచ్చును, నా తండ్రి నీ వల్లే సాయం కలుగుతున్నాయా. ఈ గోలోంచి నేను ఏడుస్తూ కన్నీరు కాస్తున్న కన్నీటి యొక్క ప్రార్థన ఆలకించినైనా, నా శత్రువైన సౌలు యొక్క బారిలో వచ్చి నన్ను తప్పించాయా, నా శత్రువైన అబ్షాలోము యొక్క బారిలో నన్ను తప్పించాయా, నాకంటూ ఎవడూ లేరు నాయన. గొంతెత్తి ఏడ్చిన భక్తుడండి. ఆకాశం ఉందా సీనని వరా, నీ తట్టున కళ్ళొచ్చినానయ్యా. ఈ పాటలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి ఆయనకి? ఏడుస్తూ పాడిన పాటలండి, ఆనందంతో పాడిన పాటలు కాదు. రహస్యమైన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవడైనా సరే ఈ రీతిగానే ప్రార్థన ఉంటుందండి. అందరితో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయలేవు తల్లి. అందరితో ఉంటే నీ ప్రార్థన వేరైపోతుంది, అందరితో నీ మాట వేరైపోతుంది. నువ్వు సీక్రెట్గా ఎవరు లేరు, నేను నా దేవుడే ఉన్నామని అనుకుంటే నీ ప్రార్థనలో ఒక తేజవంతమైన ప్రార్థన అండి. నీ ప్రార్థన ఒక పట్టు కలిగిన ప్రార్థన, నీ ప్రార్థన ఒక బలంతో కూడిన ప్రార్థన. యేసు నా ప్రార్థన ఆలకించయ్యా, నా మొర ఆలకించయ్యా, నా కన్నీరు చూడు నాయన. ఎన్నడని ప్రార్థన చేశారమ్మా. సమస్యలు తేలట్లేదంటే దేనికోసం తేలుతాయి? మీ కన్నీరు చుక్క రాలట్లేదే. ఎప్పుడు వాడి మీద వీడి మీద కంప్లైంట్ చేసుకుంటూ బ్రతుకుతున్నారే. నా సమస్య ఎందుకు పరిష్కారం దొరకట్లేదు? నా సమస్యకి ఎందుకు పరిష్కారం దొరకట్లేదు? నా యేసయ్య పాదాలు పెట్టుకొని కన్నీరు కాలుస్తాను. నా యేసయ్య పాదాలు పెట్టుకొని నా యేసయ్యతో నా గోడు చెప్పుకుంటాను, నా బాధ చెప్పుకుంటాను. ఈ దినాన దేవునికి ఒక సీక్రెట్ ప్లేస్ ఏర్పాటు చేస్తే నీ దేవుడు నీ పట్ల కార్యం చేయాలని ఆశపడుతున్నాడండి. దావీదు ఆ రహస్యమైన స్థలంలో దేవుని స్తుతించాడు, దేవునికి ప్రార్థన చేస్తాడు, దేవుని యొక్క సన్నిధిలో తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. నా తండ్రి నువ్వు తప్ప నాకెవరు లేరయ్యా. అందుకే యేసుప్రభు కొండ మీద ప్రశ్నలు ఏమంటాడండి? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతునే. ఈ మాటలు విని, ఏ మాటలు? యేసు మాటలు వినటం వలన విశ్వాసం వస్తుంది. అది క్రీస్తు యేసు మాట వలన కలుగుతుంది. నువ్వు వినాలి, వాక్యానికి విధేయత చూపాలి. ఆ విధేయత చూపుడు ద్వారా, నువ్వు వాక్యాన్ని వినటం ద్వారా అద్భుతం నీ ఇంట్లో జరుగుతుందండి. అద్భుతం జరుగుతుంది. దావీదు యొక్క కుటుంబము దినదినము ప్రబలను. ఎలా ప్రబలింది? దావీదు దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. దావీదు తన సమయాన్ని దేవునికి అంకితం చేశాడు. దావీదు దేవుడే సర్వం అని చెప్పి దేవుని యొక్క నామాన్ని గణపరిచాడు. దావీదు దేవుని యొక్క సన్నిధిలో తన బ్రతుకును సమర్పించుకున్నాడు.
నా యొక్క జీవితం నీకు సమర్పించుకున్నా, బ్రతుకు నీకు సమర్పించుకుంటున్నాను. అందుకే ఆశీర్వాదం చూచాడండి. నా దేవుని యొక్క సంతానమా, సౌలు దేవునికి సమర్పించుకోలేదండి. సౌలు దేవునికి సమర్పించుకోలేదు. సౌలు దేవుని యొక్క సంఘంలో అవిధే చూపించాడండి. ఆయన మాటను ధిక్కరించాడు, ఆయన మాటను తృణీకరించాడు. అందుకే ఆశీర్వాదం పోగొట్టుకున్నాడండి. నువ్వు సౌలు కుటుంబంలో ఉన్నావా, దేవుని కుటుంబంలో ఉన్నావా? గత శుక్రవారం మీకు చెప్పానండి, కుటుంబంలో శత్రువులు బయలుదేరతారు. నీ ఇంటిలోనే శత్రువులు బయలుదేరతారు. నీ ఇంటిలోనే నీ కన్న బిడ్డలే, నీ తల్లిదండ్రులే, నీ అక్క చెల్లెలే, నీ అన్నదమ్ములే శత్రువులు బయలుదేరతారని చెప్పాను. ఎప్పుడు అంటే మీ ఇంటిలో ఆశీర్వాదాలు లేకపోతే, మీ ఇంటిలో ప్రార్థన బలం లేకపోతే, మీ ఇంటిలో ప్రేమించుకునే తత్వం లేకపోతే, మీ ఇంటిలో క్షమించుకునే గుణం లేకపోతే, మీ ఇంటిలో దేవుని అభిషేకంతో ఒకరొకరు మాట్లాడుకునే తత్వం లేకపోతే శత్రువులు బయలుదేరతారని చెప్పానండి. నిజమండి ఇది. ఎక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుందో, ఎక్కడ పరిశుద్ధాత్మ దేవునికి స్థానం ఉంటుందో, ఆ దేవుని యొక్క అభిషేకం ఇంట్లో ఉంటుంది. కాబట్టి నీ మాట తీరు మారిపోతుంది, నీ ప్రేమ మారిపోతుంది, నీ చూపు మారిపోతుంది, నీ నడవన మారిపోతుంది. అందరినీ ప్రేమతో పలకరిస్తామండి. ఆ పలుకే బంగారం అండి, ఆ మాటే తేజోమయం. ఈరోజు నా దేవుని యొక్క సంగమా, నా దేవుని యొక్క వాక్యం నీలో ఉంటే నీ బ్రతికే బంగారం అండి. అందుకంటున్నాడు దావీదులో అన్నాడండి, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టుచున్నా, ఎలుగెత్తి నా దేవుని బట్టి మలుకొంచున్నా, బహు వినయంగా నా బాధ నా దేవుని తెలియజెప్పుకొంచున్నా. ఎంతకాలం మీరు దేవుని సన్నిధిలో ఆ రహస్యమైన స్థలాన్ని ఏర్పాటు చేయరండి. మనకున్నది ఒకే గది. పాస్టర్ గారు, మీకేం తెలుసండి మా ఇంట్లో పరిస్థితి? అదే ఇంట్లో మేము అందరం ఉండాలండి, అదే ఇంట్లో మేము తిరగాలండి. నీకు తెలుసు ఏ టైంలో నీ కుటుంబం ఉండదో, ఏ సమయంలో నీ బిడ్డలు ఉండరు, ఏ సమయంలో నీ ఇంట్లో వారు ఉండరో నీకు తెలుసు. అది ఆ తెలిసిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. అప్పుడే నువ్వు రహస్యమైన స్థావరాన్ని నువ్వు ఏర్పాటు చేయి. అప్పుడే ఆ సీక్రెట్ ప్లేస్ ఏర్పాటు చేయి. నువ్వు చేసిన దుకాణంలో ఏర్పాటు చేయి. నువ్వు పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఏర్పాటు చేయి. నువ్వు వల వడ్డినప్పుడు, వల సముద్రంలో వేసినప్పుడు, ఆ ఖాళీ సమయాల్లో అక్కడ ఒక సీక్రెట్ ప్లేస్ కట్టు. యేసయ్యా, అయ్యా, నేను ఎంతో శ్రమతో, ఎంతో కష్టంతో ఈ వ్యాపారం తీసుకొచ్చానయ్యా. నన్ను ఒక నాయకునిగా నిలబెట్టాను ఆయన. నా మీద ఆధారపడిన రైతుల కుటుంబాలు, నా మీద ఆధారపడిన రైతుల యొక్క వంశము, వారందరినీ పోషించడానికి నన్ను నువ్వు వాడుకోను ఆయన. ప్రార్థన చేస్తున్నారండి, ప్రార్థన చేస్తున్నారమ్మా. ప్రార్థన బలం ప్రార్థన చేయక మానవండి. ప్రార్థన బలం ఎరిగితే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయక మానవం. ఆ ప్రార్థన లేమి పాపం అండి. నీ ఇంటిలో ప్రార్థన ఉండదు, నీ బిడ్డల జీవితంలో ప్రార్థన ఉండదు, నీ వ్యాపారంలో ప్రార్థన ఉండదు, నీ ఉద్యోగంలో ప్రార్థన ఉండదు, ఎక్కడ ప్రార్థన ఉండదు, అభిషేకం ఉండదు, దేవుని ఉండదు, ఎలాగండి ఆశీర్వాదాలు? అందుకే ప్రకటనలో రాస్తారు, ఏం రాస్తారు తెలుసా? 6వ అధ్యాయం 17వ వచనంలో, తాళ జాలిన వాడు ఎవడు? నా కోపానికి తాళ జాలిన వాడు ఎవడు? నా ఉగ్రతకు తాళ జాలిన వాడు ఎవడు? ఒక పాపి దేవుని ఉగ్రతను తాడుకోలేడండి. ఒక అహంకారి దేవుని ఉగ్రత తాళలేడు. ఒక వేషధారి దేవుని ఉగ్రత తాళలేడు. ఒక ధనికుడు దేవుని ఉగ్రత తాళలేడు. తాళగలిగిన వాడు ఎవడో తెలుసా? యేసు రక్తముతో కడుగబడిన దేవుని యొక్క సంతానము. యేసు రక్తంతో కడగబడిన మీరు నేనేనండి. అందుకే ఇస్కే చేసిన ఉత్తమమైన తెలుసా? దేవుని యొక్క మహోగ్రత చల్లార్చడానికి నా మనసులో అభిలాష పుట్టాను. నా దేవుని యొక్క మహోగ్రత చల్లారని నా మనసులో అభిలాష పుట్టాను. ఇస్కే రాజు యొక్క చేస్తున్నాడండి. ఆ అభిలాష ఎలా తెలుసా? మందిరాన్ని తెరిచాడండి. 20 సంవత్సరాలు మూతబడిన మందిరాన్ని తెరిచాడు. దీపాలు వెలిగించాడు, ధూప నైవేద్యాలు అర్పించాడు, యాజకులను పిలిచాడు, లేవీయులను పిలిచాడు. మీరందరూ కూడా
ఆ యొక్క ఆలయాన్ని శుభ్రపరచండి అయ్యా. ఆలయాన్ని శుభ్రపరచండి అయ్యా. పనికిరాని వాటన్నిటిని పారవేయండి. పనికిరాని వాటన్నిటిని పారవేయండి. పనికొచ్చిన వాటన్నిటిని సమర్పించండి. నా మందిరము బాగుంటే నేను కార్యాలు చేయగలను. నా మందిరం పాడైపోతే నేను కార్యాలు చేయలేను. ఈరోజు అదే మాట దావీదు ఎందుకు ఆ సీక్రెట్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటే, ఆ మందిరం బాగుండాలని, ఆ మందిరంలో దేవుడు నివసించాలని. అందుకే 27 కీర్తనలు అంటాడండి. 27 కీర్తనలు, నేను యెహోవా యుద్ధ ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా ఆలయంలో చదవనది 27:4. యెహోవా యుద్ధ ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. నా దేవుని నేను ఒక వరం అడిగాను. ఆ వరం ఏంటంటే, ఎంతకాలం అయితే నన్ను సజీవునిగా ఉంచావో అంతవరకు నీ ఆలయంలోనే ఉంటానయ్యా, నీ మందిరంలో ఉంటానయ్యా, నేను స్తుతిస్తానయ్యా, నీ నామాన్ని కనపరుస్తానయ్యా. నా దేవుని యొక్క సంగమా, ఈ లోకంలో ఎవరు విడిచినా నీ దేవుడు విడువడండి. ఈ లోకంలో అందరిలో మనం విడిచిపెట్టేస్తారు, ఇక మన దేవుడు విడిచిపెట్టడం. కనుక నీకు సమయం ఉన్నప్పుడే దేవుని కోసం ఒక సీక్రెట్ ప్లేస్, ఒక రహస్యమైన స్థావరాన్ని ఏర్పాటు చేయి. అది మిడ్నైట్ అవ్వచ్చు, అది కూజామునే అవ్వచ్చు, లేక అది మధ్యాహ్నం అవ్వచ్చు, అది సాయంకాలం అవ్వచ్చు. ఏదో ఒక సమయంలో దేవుని దగ్గర నీ పర్సనల్ కమ్యూనికేషన్, నీ వ్యక్తిగత సంభాషణ దేవునితో మాట్లాడే నేర్చుకో. వ్యక్తిగతంగా దేవునితో మంచి లింకప్ చేసుకోండి. ఆ లింక్ తెగిపోకుండా నిన్ను కాపాడుకో. ఆయన అభిషేకం నీ కుమ్మరించబడుతుంది. నిన్ను దేవుడు అభిషేకిస్తే నీ ఇంట్లోనికి నువ్వు వచ్చినప్పుడు అభిషేకాన్ని నువ్వు షేర్ చేయగలవు. నీ బిడ్డలకు నీ అభిషేకాన్ని నువ్వు షేర్ చేయగలవు. నీ బిడ్డల మీద చేతులు ఉంచినప్పుడు వారు ఆశను పొందుతారండి. నీ బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు నీ మాటలో ఉన్న ఆరోగ్యము వారిని తాకుతుంది. నీ మాటలో ఉన్న ప్రభావము నీ బిడ్డలకు కార్యం చేస్తుంది. నీ మాటలో ఉన్న శక్తి, నీ మాటలో ఉన్న బలము, దేవుడి యొక్క మాట బలము గలదండి. అది అనుభవించిన వాడు తెలుస్తుందండి, అది ధ్యానించిన వాడు తెలుస్తుంది. వాక్యాన్ని మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదమ్మా. చదువుకునే బిడ్డలు ఉన్నారు కానీ వాక్యం అసలు చదవట్లేదండి. మీరు రెఫరెన్స్లు ఎక్కడున్నాయి వెతుక్కుంటున్నారు. మీరు ఒకరోజు వస్తున్నామా, వాక్యం కొలువైపోతుందండి. వాక్యం కొలువైపోతుంది. ఆ రోజు ఎంత ఏడ్చినా సరే వాక్యం మనకు దొరకదు. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? యవనస్తులు తప్పిపోతున్నారమ్మా. యవనస్తులు పడిపోతున్నారు, జారిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? వాక్యం లేక, దేవునితో సహవాసం లేక, దేవునితో మంచి మాట మంత్రులు లేక. ఒక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకున్నామా, మన వలన మన కుటుంబానికి మేలు కలగపోయినా పర్లేదు, కానీ ఉగ్రత మాత్రం తీసుకురాకండి. మన వలన మన కుటుంబానికి ఉగ్రత తీసుకురాకండి అమ్మా. మన కుటుంబానికి దేవునికి ఆశీర్వాదాలు. నాయనా, నీ చిత్తమైతే నన్ను వాడుకో, నాయనా నీకు ఇష్టమైతే నన్ను వాడుకో, ఒక పరిశుద్ధినిగా పరిశుద్ధురాలుగా నన్ను వాడుకో, నా సంఘానికి క్షేమనిచ్చే బిడ్డగా నువ్వు నన్ను వాడుకో, నా కుటుంబానికి క్షేమనిచ్చే బిడ్డగా నువ్వు నన్ను వాడుకో. నీ అభిషేకాన్ని నా కుటుంబం మీద కుమ్మరించు. ఆ ప్రార్థన చేయగలిగితే నీ ఇల్లు ఆశ్చర్యకరమైన ఇల్లుగా మారుతుందండి, ధన్యత కలిగిన ఇల్లుగా మారుతుంది. అందుకే దావీదు వలె మన జీవితాలు మార్చుకో. దేవుని కోసం ఒక రహస్యమైన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నామా.
యవన బిడ్డలారా, దేవుని కోసం ఒక టైం కేటాయించండి. మీ యొక్క జీవితంలో దేవునితో మీరు మాట్లాడి నేర్చుకోండి. నా బ్రతుకేంటి, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అనుకున్న వారందరికీ ఈరోజు అంటున్నాడు, నువ్వు నాతో మాట్లాడు, నీవు నాతో మాట్లాడు, నేను నీతో మాట్లాడతాను. అప్పుడు ఎలాగుంటుందో చూడు. నీ బంగారం లాంటి భవిష్యత్తు, నీ బంగారం లాంటి భవిష్యత్తు నీ చేతులలో నువ్వు నాశనం చేసుకోకుండా దేవునికి తావు ఇవ్వండి. మన బరువు మనం మోయకుండా మన దేవునికి తావు ఇవ్వండి. బరువు నువ్వు దేవునికి అప్పగించావా, ఆయన పాదాల దగ్గర పెట్టావా, నువ్వు తేలికైపోద్దండి. మీ ప్రయాస తేలికైపోతుంది, మీ వేదన తేలికైపోతుంది, మీ చింత తేలికైపోతుంది. మనం ఏం చేస్తామంటే దేవునికి అప్పగించమండి, అప్పగిస్తున్నట్టుగా నటిస్తున్నాం, మళ్ళీ బ్యాక్ తీసుకుంటున్నామండి. అందుకే ఆశీర్వాదం పోగొట్టుకున్నాం. వన్స్ అప్పగించావా, ఇంకా నేను దీని జోడికి వెళ్ళనయ్యా, నువ్వే ఏం చేసినా నీ ఇష్టమే, నా జీవితాన్ని నిలబెట్టాను నీ ఇష్టమే, నా జీవితాన్ని ఏం చేసినా నీ ఇష్టమే. దేవునికి టోటల్గా సరెండర్ అయిపోండి, ఆశీర్వాదం పొందుకోండి. అతి దీవెన ఆశీర్వాదము దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.